ఆశావాదిగా ఉండి తీరాలి ప్రతి ఒక్కళ్ళు గూడా. జీవితంలో ఆశ అనేది చాలా ముఖ్యం. ఎంచేతంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితం మీద ఇష్టాన్ని నిలబెడుతుంది. కష్టాన్ని అధిగమింపచేస్తుంది. చివరగా మనకి సుఖాల్ని అందజేస్తుంది. ఆశ తీరడం అంటే జీవన సౌఖ్యాన్ని అనుభవించడం లాంటిదే. అంచేత ఆశావాదిగా ఉండడం అనేది చాలా అవసరం. జీవితంలో మనం ఎన్నో కోరికలతో ఉంటాం. ఎన్నో ఆశలతో ఉంటాం. కానీ ఈ కోరికలు, ఆశలు కొన్ని తీరొచ్చు, కొన్ని తీరకపోవచ్చు. జీవితంలో పెట్టుకున్న పెద్ద పెద్ద కోరికలు ఒక్కోసారి తీరనప్పుడు అది బాధగాను, చింతగాను, దిగులుగాను మారే అవకాశం ఉంటుంది. అప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ మనసుకి అలుముకుని జీవితాన్ని శూన్యం అనిపించే పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఆశావాదిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆశ అనేది ఒక శ్వాసలాగా ఉండి తీరాలి. మనం ప్రతి విషయంలో కూడా వైఫల్యం ఉంటుంది, విజయం ఉంటుంది. ఈ వైఫల్యం జరిగినప్పుడు ప్రతిసారి కూడా మనం నిరాశ అలుముకోవడం జరుగుతుంటుంది. ఎక్కువ వైఫల్యాలు వచ్చినప్పుడు ఎక్కువ నిరాశ ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి నిరాశలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నిరాశావాదం మనసుకి పట్టుకునే అవకాశం ఉంది. ఏం చేసినా కలిసి రాదు. ఇంతే జీవితం. ఇంక ప్రయత్నించడం కూడా వృధా. ఈ రకమైనటువంటి మనసు నుంచి సందేశాలు అందడం మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. అయితే చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే తక్కువ ఫెయిల్యూర్స్, ఎక్కువ విజయాలు, అలాగే సమానంగా విజయాలు, సమానంగా ఫెయిల్యూర్సు, అలాగే కొద్దిమంది జీవితాల్లో ఎక్కువ ఫెయిల్యూర్స్, తక్కువ స్థాయిలో విజయాలు మాత్రం ఉండడం మనం గమనిస్తాం. ఈ మూడో వర్గానికి చెందిన వాళ్ళ గురించే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంచేతంటే ఎక్కువ వైఫల్యాలు, తక్కువ విజయాలు ఉన్న వాళ్ళ జీవితంలో నిరాశావాదం ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంచేతంటే ఏది చేసినప్పటికి కూడా ఫెయిల్యూర్స్ రావడం, ఏ పని చేపట్టినా కూడా అందులో వైఫల్యం చెందడం, ఏది ఆశపడ్డా కూడా అది నిరాశ కావడం చివరికి. ఈ రకమైన పరిస్థితి వీళ్ళకి ఎదురవుతుండడం కారణంగా వైఫల్యాలు ఎక్కువ, విజయాలు తక్కువ ఉంటాయి. ఇటువంటి వాళ్ళ జీవితంలో నిరాశ అలుముకోవడం మనం చూస్తాం. వీళ్ళకే ఎక్కువ ఆశావాదంగా ఉండే అవసరం కూడా ఉంది. వీళ్ళు ఆశావాదాన్ని ఆశ్రయించి తీరాలి. లేదంటే అదే నిరాశలో కొట్టుకుపోయినట్లయితే జీవితం మరింత దుర్భరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ వైఫల్యాలు, అతి తక్కువ విజయాలు ఉన్న వ్యక్తుల జీవితంలో నిరాశ ఉంటుందని చెప్పుకున్నాం. వాళ్ళు ఆశావాదంతో ఎలా ఉండాలో తెలుసుకున్నాం. సాధారణంగా సామర్థ్యాన్ని ముందుగా అంచనా వేసుకోవాలి. మనకున్న సామర్థ్యం ఏమిటి? మనకున్న అర్హతలు ఏమిటి? మనకున్న రిసోర్సెస్ ఏమిటి? వీటిని ముందుగా మనం అంచనా వేసుకు తీరాలి. వీటిని అంచనా వేసుకుని దీన్ని ఆధారం చేసుకుని, బేస్ చేసుకుని మనం ఏ రకమైనటువంటి కోరికలు పెట్టుకోవాలి, ఏ రకమైనటువంటి ఆశలు పెట్టుకోవాలనేది ముందుగా ఆలోచించాల్సి ఉంటుంది. సామర్థ్యానికి మించి ఎక్కువ కోరికలు గానీ, ఆశలు గానీ ఉన్నట్లయితే వాటి నుంచి నిరాశ అలుముకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటివేమన్నా జీవితంలో సామర్థ్యాన్ని మించి ఎక్కువ ఆశలు పడుతున్నామా, కోరికలు పెట్టుకుంటున్నామా, దానివల్లే వైఫల్యాలు జీవితాంతం ఎక్కువ ఉంటున్నాయా అన్నది ఆలోచించాలి ముందుగా. అంచేత ముందుగా చేయవలసిందేంటంటే ఆశావాదానికి ముందు సామర్థ్యం ఎంతుంది, అర్హత ఎంతుంది, శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వీటిని అంచనా చేసుకుని, వీటిని బేస్ చేసుకుని కోరికలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని ఆధారం చేసుకుని పెట్టుకున్నట్లయితే ఆ కోరికలు తీరే అవకాశం ఉంటుంది. వాటి నుంచి మనకి ఆనందం వచ్చే అవకాశం ఉంటుంది. నిరాశ వచ్చే పరిస్థితి ఉండదు. అయితే అర్హతను మించి కోరికలు పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ కోరిక తీరలేని పరిస్థితి వస్తుంది. వెంటనే నిరాశ వస్తుంది. నిరాశావాదంలో కూరుకుపోవడం జరుగుతుంది. ఇంచేత అర్హతలను, సామర్థ్యాన్ని గమనించి కోరికలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం గమనించుకోవాలి మరొక విషయాన్ని, మన శక్తికి మించి ఇతరుల నుంచి మనం ప్రభావం పొంది
సమాజం నుంచి ప్రభావం పొంది, లోకం పోకడ నుంచి ప్రభావం పొంది, మనం ఎక్కువ మన సామర్థ్యానికి మించి కోరికలు పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా గమనించుకుని ఒకటే ఒకటి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సామర్థ్యాన్ని పెంచుకుని ఏమన్నా చేయగలమా? లేదా మన సామర్థ్యాన్ని అనుసరించి కోరికలు పెట్టుకోగలమా? ఈ విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ లోకం పోకడలో ఎక్కువ కోరికలు పెట్టుకున్నట్లయితే అవి తీరే అవకాశం తక్కువ. సామర్థ్యం పెంచుకోకుండా ఉన్నట్లయితే. అంచేత రెండవ పరిస్థితుల్లో సామర్థ్యాన్ని అనుసరించి కోరికలను పెట్టుకొని ఆశావాదంలో వెళ్ళడం ఒక మార్గం ఉంది. అలాగే సామర్థ్యానికి మించి కోరికలున్నప్పుడు, ఆశలున్నప్పుడు తప్పనిసరిగా ముందు సామర్థ్యాన్ని పెంచుకుని తర్వాత ఆ కోరికలు తీర్చుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రకంగా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే సమర్థతని బట్టి మనకి ఆశ, నిరాశ ఏర్పడుతుందని తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి తప్ప లోకంలో ఉన్న వాటిని నేను సాధించాలని ప్రయత్నాలు మొదలుపెడితే మాత్రం అది సామర్థ్యానికి, మనస్తత్వానికి సరిపోనప్పుడు తప్పనిసరిగా ఇబ్బందవుతుంది. తప్పనిసరిగా నిరాశ అలుముకుంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. అది గమనించుకోవాలి ముందు ముఖ్యంగా ఆశావాదంలోకి వెళ్ళాలి అంటే. తర్వాత మనకున్న సామర్థ్యాలు ఏమిటన్నది ముందు గమనించుకోవాలి. మనకి ఎందులో మనం రాణించగలము అనే విషయాన్ని ముందుగా గ్రహించాలి. ఏదైనా ఒక ప్రతిభ ప్రతి మనిషిలోనూ ఉంటుందని చెప్పుకున్నాం. అంచేత నీలో ఉన్న ప్రతిభ ఏమిటి? ఆ ప్రతిభని పాట, ఆట, ఎక్కువ మాట్లాడడమా, ఇతరులకు సహాయం చేయటమా, ఏ విధమైనటువంటి ప్రతిభ స్వయంగా తెలుసుకోవచ్చు. లేదంటే 10 మందిలో మనం మూవ్ అవుతున్నప్పుడు మనకి వాళ్ళ నుంచి వచ్చే అప్లాజుని బట్టి కూడా, పొగడ్తలను బట్టి కూడా, మెచ్చుకోవడాన్ని బట్టి కూడా మనలో ఉన్న ప్రతిభని గుర్తించినట్లయితే, దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే అందులోంచి మనకి దక్కే ఆనందము, అందులోంచి మనకి వచ్చే సౌఖ్యము వల్ల నిరాశ అలుముకునే అవకాశం ఉండదు. 10 మందితో సంబంధాలుంటాయి. 10 మంది మనల్ని కోరుతూ ఉంటారు. మన రాక 10 మంది ఎదురు చూస్తారు అనే ఆలోచన మన నిరాశావాదం నుంచి బయటపడేస్తుంది. ఆశావాదిగా మనల్ని నిలబెడుతుంది. కాబట్టి మనలో ఉన్న ప్రతిభ ఏమిటో ముందు కనిపెట్టి దాన్ని వృద్ధి చేసుకునే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇతర మానసిక సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే, కుటుంబం నుంచి మానసిక సమస్యలు ఏమన్నా వచ్చినట్లయితే వాటిని తప్పనిసరిగా కనిపెట్టాలి ముందు. కనిపెట్టి వాటిని తొలగించుకోవాలి. తొలగించుకున్నట్లయితే ఇవి సామర్థ్యానికి మానసిక సమస్యలు ఏమవుతాయంటే వ్యక్తిగత సామర్థ్యాలకు అడ్డుపడుతూ ఉంటాయి. అంచేత ముందు వీటిని తొలగించుకున్నట్లయితే వ్యక్తిగత సామర్థ్యం కోసం ప్రయత్నించేటప్పుడు తప్పనిసరిగా వేగం పెరుగుతుంది. త్వరగా సమర్థత రుజువయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వ్యక్తిగత సామర్థ్యాన్ని అడ్డుపడే అంశాలను తొలగించుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నలుగురితో సంబంధాలనేవి ఎమోషనల్గా మనం దూరం చేసుకోకూడదు. ఇంచేతంటే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు కోపంగా ఉంటారు, అసంతృప్తితో ఉంటారు. వైఫల్యాలు ఎక్కువ ఉన్న వ్యక్తులు నిరాశలో ఉంటారు. వీళ్ళకి వెనువెంటనే ఎవరితో వ్యవహరించినప్పుడు కూడా కోపము, అసహనము వస్తూ ఉంటుంది. అంచేత ఎమోషన్స్ అదుపులో పెట్టుకుని 10 మందితో సంబంధాలు చాలా ముఖ్యమని భావించాలి. వాటి నుంచి మనకి లభించేటువంటి ఆనందం కూడా మన నిరాశ నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి సంబంధాల కోసం తప్పనిసరిగా ఎమోషన్స్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ తప్పనిసరిగా కృషి చేసినట్లయితే ఆశావాదిగానే ఉండగలుగుతాం. చక్కటి ఆశావాదం వల్ల మనకి ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. నిరాశ అన్నది వదులుకొని తీరాల్సింది. అది అసౌఖ్యము, అనారోగ్యము కూడా. కాబట్టి తప్పనిసరిగా మనలో ఉన్న లోపాలు సవరించుకున్నట్లయితే మనం ఆశావాదిగా ఉంటూ చక్కటి జీవితాన్ని గడపచ్చు.